హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సప్త శనివారాల్లో 4వ వారం అయితే పూర్తయిందండి. చాలా ప్రశాంతంగా అయితే గడిచేయిందండి నాకు పూజ కానీ అన్నీ కానీ. ఇలా ఉదయాన్నే గడపకు ముగ్గు వేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని పసుపు రాసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్న తర్వాత మనం పీఠం పెట్టుకుంటాం కదండి స్వామివారికి. అలంకరించుకొని స్వామివారిని కూడా ఇలా పీఠానికి అయితే అలంకరించుకొని ఇలా పసుపు రాసి ముగ్గు అయితే వేసేసుకొని పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నాను అండి. తర్వాత స్వామివారికి ఆహ్వానం పలుకుతూ పీఠం అయితే వేసేసుకొని ఒక వస్త్రాన్ని అయితే పంచుకొని వస్త్రాన్ని కూడా అలంకరించుకుంటున్నాను. చూడండి ఎంత అందంగా అలంకరించుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను స్వామివారికి సంబంధించినవన్నీ. ఇది వచ్చేసి మాకు ముందు రోజు శుక్రవారం రోజు ఒక బ్రాహ్మణ వ్యక్తి మాకు స్ఫటిక శివలింగాన్ని అయితే ఇచ్చారండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇలా వ్రతానికి ముందు రోజు ఇలా ఒక బ్రాహ్మణ వ్యక్తి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అభిషేకం చేసుకోమన్నారండి ఇచ్చి రోజు. ఇలా అన్నీ అయితే ఏర్పాటు చేసుకున్నానండి స్వామివారి కోసం. తులసి మాలను నాకు నిజంగా అండి ఒక ప్రత్యేకంగా అనిపించిందండి. ప్రతి వారం నాకు నా చేతులతో స్వయంగా తులసి మాలను అల్లుకోవడం అనేది మాలగా కుచ్చడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఇక్కడ నాకు 4వ వారం కదండి, 4 రకాల పూలు అయితే నాకు దొరికాయండి. అనుకోకుండానే వచ్చాయండి. స్వామివారే చేసుకుంటున్నారు నా చేత అనిపించేటట్టు నాకు కుదురుతున్నాయండి అన్నీ. చూడండి ఒక్కొక్క పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవడానికి ఆకుని అయితే ఇలా పెట్టేసుకొని తమలపాకుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండి ప్రమిదలను అయితే ఆకు మీద పెట్టేసుకుంటున్నాం. చూడండి అసలు స్వామివారికి ఈ ఆకులు పూలు ఫలాలు ఈ ప్రమిదలు ఎంత అందాన్ని ఇచ్చినాయండి. నాకైతే చూడముచ్చటగా అనిపిస్తుందండి. ఇలా పువ్వులతో అలంకరించుకుంటే ఎంత అందంగా ఉన్నారో మా స్వామివారు. చూడండి ఇలా కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. కలశంలో అక్షంతలు పూలు పసుపు కుంకుమ అన్నీ అయితే వేసేసుకొని కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అండి. చూడండి స్థాపన అయితే చేసేసుకుంటున్నాను. ఇలా స్వయంగా నా చేతితో ఇంత బాగా అలంకరించుకొని స్వామివారికి ఇంత టైం ఇచ్చి నేను చేసుకుంటాను అనుకోలేదండి. గణపతిని అయితే చేసేసుకొని నేను స్వామివారి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఇలా ఒక్కొక్క పని అయితే పూర్తి చేసుకుంటూ పూజనైతే మొదలు పెట్టేసుకుంటున్నానండి. పిండి ప్రమిదలో నువ్వుల నూనె అయితే పోసేసుకుంటున్నాను అండి. చూడండి నేను ఆవు నెయ్యి అయితే వాడట్లేదండి. ప్రస్తుతానికైతే నువ్వుల నూనె వాడుతున్నాను దీపారాధన కోసం వచ్చేసి. తర్వాత ఈ పిండి దీపాలలో నేను పచ్చకర్పూరం అయితే వేసేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా దీపారాధనలో మనం పచ్చకర్పూరం అయితే వేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయని మన శాస్త్రం అయితే చెప్తుందండి. తర్వాత ఒత్తులను అయితే ఇలా పిండి ప్రమిదలు అయితే నేను పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్వామివారికి ముందుగా రెడీ చేసినటువంటి వడపప్పు పానకం నువ్వుల లడ్లు అన్నీ కూడా స్వామివారికి నివేదించుకుంటున్నానండి. మా యందు ఒక అతిథికి ఆహ్వానం పలికినట్టు స్వామివారికి మా ఇంటి యందు పీఠం వేసి ఆహ్వానం వేసి వస్త్రం వేసి పరిచి ఇలా ప్రసాదాలన్నీ నివేదించి తాంబూలం ఫలాలు అన్నీ నివేదించుకొని పూజన చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించిందండి. ఒక్కొక్క వారం నాకు కొత్తగా అనిపిస్తుంది. నేను చూడండి దీపం అయితే వెలిగించుకొని పూజనైతే మొదలు పెట్టేసుకుంటున్నానండి. పూజ మీ అందరికి తెలుసు కదండి. నేను పుస్తకం చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. పుస్తకంలో ఉన్నట్టుగా చేసుకుంటూ ఒక్కొక్కటి నెమ్మదిగా పూజ అయితే నాకు చాలా టైం పడుతుందండి. ఇక్కడ పూజ మొత్తం చదువుకొని స్వామివారి యొక్క అంగ పూజ, స్వామివారి అష్టోత్తరాలు, మహాలక్ష్మి వారి అష్టోత్తరాలు ఇలా అన్నీ చదువుకునేసరికి పూజ సమయం అనేది చాలా పడుతుంది. పూజ అనేది చాలా ప్రశాంతంగా గడిచిందండి. చాలా ప్రశాంతంగా అయితే అయింది. బుక్ మొత్తం చదువుకొని నేను ఇలా వ్రతం చేసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఫైనల్ పూజ అంతా వినాక హారతి అయితే ఇచ్చేసుకుంటానండి. వీడియో వచ్చేసి మా బాబు తీశాడండి. చాలా హాయిగా అనిపించిందండి నాకు. 4వ వారం అనేది చాలా ప్రశాంతంగా గడిచింది. పూజ మొత్తం అయిపోయినాక ఇలా హారతి ఇచ్చేసుకొని పూజ విధానం మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.